లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ గ్రాండ్ ఓపెనింగ్ ఫిబ్రవరి 14న సుచిత్రాలో. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః తల్లి. గురుగారు, చాలా మంది ఈరోజు గుడికి వెళ్ళడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు గుడికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ముఖ్యంగా గుడి వెనకాల ప్రదక్షిణలు చేసేటప్పుడు ముట్టుకోకూడదు అంటారు, ఎందుకని? మనం గుడి అనేటటువంటిది ఒక పాజిటివ్ ఎనర్జీ సెంటర్ అనుకోమ్మా. ఇప్పుడు ట్రాన్స్ఫారం ఉంటుంది, రోడ్డు పక్కన ట్రాన్స్ఫారం ఉంటుంది, సబ్ స్టేషన్ ఉంటుంది. దానికి వెళ్ళి మనం ముట్టుకోగలమా? మన ఇంట్లో ప్లగ్లో గబుకును ముట్టుకునే షాక్ వేరు, ఆ ట్రాన్స్ఫారం దగ్గర కొట్టే షాక్ వేరు. అలాగా ఎనర్జీ సెంటర్స్, పవర్ సెంటర్స్ అన్నమాట దేవాలయాలు అనేటటువంటివి. వాటికి వెళ్ళినప్పుడు అక్కడ పాజిటివ్నెస్ పెంచే విధంగా మనం ప్రయత్నం చేయాలి తప్ప అక్కడ ఉండేటటువంటి పాజిటివ్నెస్ని చెడగొట్టడం, నెగిటివ్నెస్ని పెంచడం లాంటివి మనం చెయ్యకూడదు. ముఖ్యంగా మీరు అడిగారు గుడి వెనకాల ఎందుకు ముట్టుకోకూడదు అని. దీనికి నేను ఇంతకు ముందే చెప్పుకున్నాను. కశ్యప ప్రజాపతికి ఉన్నటువంటి సంతానంలో దేవతలు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. అంటే దేవతలు రాక్షసులు ఏమవుతారు? ఒకరికొకళ్ళు కజిన్స్ అవుతారు, అంతే కదా, కజిన్స్. కాబట్టి తండ్రి ఉన్నటువంటి ప్రదేశంలో కజిన్స్ కూడా ఎలాగా గురుగారు? ఇప్పుడు ఒక 18 భార్యలు కదా ఆయనకి. అవును, 18 భార్యల్లో 2 భార్యలు ఉన్నారు కదా, అంటే పెద్దమ్మ కజిన్స్ అవరా? అది ఏదైనా పిలుచుకోవచ్చు, ఒక తండ్రికి పుట్టిన వాళ్ళే కదా. అందుకని తండ్రి ఉండేటటువంటి గుళ్ళో వాళ్ళకి హక్కు ఉంది కదా. కాబట్టి ఏం చేస్తారయ్యా అంటే దేవతలు ముందు వైపు ఉంటే రాక్షసులు వెనక వైపు ఉంటారు. దేవతలందరూ గుంపుగా ఉంటారు. గర్భగుడిలో దేవుడు ఉంటే గర్భగుడి వెనకాల బయట వైపున రాక్షసులు ఉంటారు. మనకేంటి అలవాటు? గుళ్ళో ప్రదక్షిణ చేయంటారు అంటే ప్రదక్షిణ మాత్రం తప్ప మిగిలినవన్నీ చేస్తుంటారు మన వాళ్ళు. ప్రదక్షిణ ఎలా చేయాలంటే యథార్థానికి దైవ ప్రదక్షిణ గురించి చెప్పారమ్మా. పెద్దలు చెప్పింది ఏంటయ్యా అంటే 2 చేతులు ఇలా జోడించి గోవిందనామం కానీ, మీరు వెంకటేశ్వర స్వామి విష్ణు ఆలయానికి వెళ్తే గోవిందనామం చదవండి, శివాలయానికి వెళ్తే ఓం నమ శివాయ అని చెప్పండి, స్త్రీ దేవతల ఆలయానికి వెళ్తే, శక్తి ఆలయానికి వెళ్తే కనుక శ్రీమాత్రే నమః అని చెప్పండి. ఏదైనా చెబుతూ ప్రదక్షిణ చేయండి. లేదంటే చెప్పలేకపోతున్నామండి, కౌరులు చెప్పుకోవాలనిపిస్తోంది పక్క వాళ్ళతోటి, ఆ పక్కన ప్రదక్షిణ చేసేవాళ్ళని చూడాలనిపిస్తోంది, ఇటువైపు వెళ్ళే వాళ్ళని చూడాలనిపిస్తోంది అన్నారా, ఓ పని చేయండి. ఓ గంట ఇంట్లో ఉంటుంది కదమ్మా, గంట, ఆ గంట పట్టుకెళ్ళండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే గంట పట్టుకెళ్ళి కుడి చేత్తో గంట పట్టుకుని ఆ గంట కొట్టుకుంటూ ఆ శబ్దం వింటూ ప్రదక్షిణ చేయండి. డైవర్షన్స్ అట్లా ఏమైనా ఉంటే డైవర్షన్ ఉంటే కాదు, ఉండేవే డైవర్షన్స్. మనం గుడికి వెళ్ళేది ఎందుకు? కాసేపు టైం పాస్ కోసం వెళ్ళి. భక్తితో ఎవరు వెళ్తున్నారు? 100లో 2-3 వెళ్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కాసేపు టైం పాస్, వెళ్ళొచ్చాం గుడికి వెళ్ళి వచ్చామని చెప్పుకోవాలి, కాసేపు గుళ్ళో కూర్చోవాలి, దిక్కులు చూడాలి, అంతే కదా ఎవరు చేసినా అదే. అందుకని ఆ డైవర్షన్ తోటే వెళ్తారు. కాబట్టి గంట ఎలా పట్టుకోండి, గంట కొట్టుకుంటూ ఓం ఓం అనుకుంటూ ఆ గంట శబ్దం వింటూ ప్రదక్షిణ చేయండి. అప్పుడు మీకు ప్రదక్షిణ ఫలితం వస్తుంది. అయ్యో ఆ గురువు గారు ఆడవాళ్ళు గంట కొట్టచ్చా అండి అని కంగారు పడిపోకండి. ఇదే పెద్ద ప్రశ్న. ఆడవాళ్ళు గంట కొట్టకూడదు అన్నారు గురువు గారు. కొట్టకూడదా గురుగారు? నాకు తెలియదు. అమ్మాయి, మొగుడిని కొడితే తప్పు గాని గంట కొడితే తప్పే ఉందమ్మా. మొగుడిని కొడితే తప్పు, గంట కొట్టడంలో ఎటువంటి తప్పు లేదు. కొట్టండి గంట శుభ్రంగా. ఇంట్లో గంట కొట్టండి, ప్రదక్షిణ చేసేటప్పుడు గంట కొట్టుకుంటూ ప్రదక్షిణ చేయండి. అలాగే మీరు చేసే ప్రదక్షిణ పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు మీ వల్ల. ఇప్పుడు చిలుకూరు వెళ్తాం, ఒకడు ప్రదక్షిణ ఎందుకు చేస్తాడో తెలియదు, కింద నుంచి పరిగెత్తేస్తూ ఉంటాడు, ఒకడు గట్లెక్కి పరిగెత్తేస్తూ ఉంటాడు, ఇంకోటి పక్క వాళ్ళని తోసుకుంటూ తొక్కుకుంటూ నొక్కుంటూ పోతూ ఉంటారు. అలాగా ఎందుకు వచ్చిన ప్రదక్షిణలు అవి? ఎవరు చేయమన్నాడు? ఇప్పుడు వీసా కావాలంటే దండం పెట్టుకో దేవుడికి. నువ్వు ప్రదక్షిణలు చేస్తేనే, అలా పరిగెత్తుకుని పక్క వాళ్ళ కాళ్ళు తొక్కేస్తేనే అది ప్రదక్షిణ. నువ్వు చేసే ప్రదక్షిణ వల్ల పుణ్యం రాకపోగా పక్క వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. పక్క వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి హక్కు నీకు లేదు. నీకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉండొచ్చు, ఫండమెంటల్ రైట్స్, కానీ పక్క వాడిని ఇబ్బంది పెట్టే హక్కు లేదు. నీ ధర్మాన్ని నువ్వు పాటించు, నీ మతాన్ని నువ్వు పాటించు, నీ ప్రదక్షిణ నువ్వు చేసుకో, కానీ పక్క వాడిని ఇబ్బంది పెడుతూ చేసేటటువంటిది ఏదైతే ఉందో అది పూర్తిగా తప్పు. దానివల్ల పుణ్యం రాకపోగా అక్కర్లేనటువంటి కొత్త సమస్యలను నెత్తి మీద పెట్టుకుంటున్నాం అనమాట. కాబట్టి ప్రదక్షిణ అంటే ఏంటి? ఆత్మ ప్రదక్షిణం గుర్త్వా అంటారు. ఆత్మ ప్రదక్షిణం అంటే నీ చుట్టూ నువ్వు చేసుకో. కానీ గుళ్ళో ఏం చెప్పారు? నీ చుట్టూ నువ్వు చేయకురా. మన ఇంట్లో ఉన్నప్పుడు ఏం చెప్తాం? సత్యనారాయణ స్వామి వ్రతం చేశాడు పంతులు గారు, ఆయన అక్షంతలు పట్టుకుని లేచి మీ కుడివైపుకి తిరగండి. ఎందుకంటే కుడివైపు తిరగమని. కుడివైపు సవ్యం, ఎడం వైపు తిరిగితే అపసవ్యం. కుడివైపు తిరిగితే దేవతల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు, ఎడం వైపు తిరిగితే రాక్షసుల చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు. అందుకని చెప్పే ఆత్మ ప్రదక్షిణం చేయండి ఆయన. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే.
అనే మంత్రంతో పంతులు గారు చదువుతూ ఉంటారు. మనం 3 ప్రదక్షిణాలు చేస్తాం జాగ్రత్తగా. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు కూడా ఏం చెప్తారు, అమ్మ చెంగు కిందకు వదిలేయకుండా జాగ్రత్త ఇలా చుట్టూ తిప్పి బొడ్లో తెప్పేసుకో, లేకపోతే ఇలా చేత్తో పట్టుకో చెంగు వదిలి మాత్రం ప్రదక్షిణ చేయకు. ఎందుకంటే చెంగు వదిలి ప్రదక్షిణ చేస్తే సగం ప్రదక్షిణ ఫలితం భూమికి వెళ్ళిపోతుంది. అలాగే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కింద ఏ చాపో పీటో వేసుకోకుండా, కనీసం ఒక బట్టన్నా వేసుకోకుండా నేల మీద కూర్చుని పూజ చేస్తే సగం ఫలితం భూమి తీసేసుకుంటుంది. ఆసనం లేకుండా చేసే పూజ నిషేధం. అలాగే పూజ పూర్తయిపోయి లేచిన తర్వాత పూజ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు మనం కూర్చున్న తువ్వాలైతే తువ్వాలు దుడిపి మడతటి పక్కన పెట్టాలి, చాప అయితే చుట్టేసి మూల పెట్టాలి, పీట అయితే ఎత్తేసి పక్కన పెట్టాలి. కానీ అలా వదిలేసి వెళ్ళిపోయారనుకోండి, రాక్షసులు వచ్చి కూర్చుంటారు ఆ పీట మీద. మందేహులు అంటారంటే వాళ్ళకి పుణ్యం తింటే వాళ్ళకి అన్నం దొరికినట్టు. ఇప్పుడు ఎవరన్నా పుణ్యం చేస్తున్నారు, వాళ్ళకి పుణ్యం చేయడం రాదు, వాళ్ళకి పాపం ఆ రూపంలో మీరు ఇందాక మనం ఆత్మలు అనుకుంటూ ఉంటాం కదా. అయితే వాళ్ళకి ఆకలి, పుణ్యం కావాలి. ఏం చేయాలి, ఎవరు పుణ్యం చేసినా వాళ్ళ పుణ్యం దొంగిలిస్తే వీళ్ళ ఆకలి దాహం తీరతాయి. అందుకని మీరు ఏం తప్పు చేస్తారా పూజ గదిలో, వాళ్ళు వచ్చి ఆ పుణ్యాన్ని దొంగిలిద్దామా అని చూస్తారు. మీరు పూజ చేసి వెళ్ళిపోయారు కూడా పీట అలాగే వదిలేసి వాళ్ళు వచ్చి కూర్చున్నారంటే సగం పుణ్యం వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఆ రోజు కడుపు నిండినట్టు. అనవసరంగా మనం తెలియక చేసేటటువంటి పొరపాట్ల వల్లే సగం పుణ్యాన్ని కోల్పోతున్నాం. గురువుగారు ఎంత పూజ చేసినా ఫలితం రావట్లేదండి. ఎందుకు వస్తుందయ్యా, నువ్వు చేసేటవన్నీ పనులు పిచ్చి పనులు చేస్తుంటివి, నీకు పుణ్యం ఎలా వస్తుంది? జుట్టు విరబోసుకుని పూజ చేస్తుంటివి అంటే మీరు విరబోసుకుంటారు అనుకోండి, మీకు తప్పదు. మీకు సంబంధించి షూటింగ్ చేసేటప్పుడు మీకు అలా లేకపోతే మీకు ఆ లుక్ రాదు కాబట్టి చేస్తారు. యథార్థానికి జుట్టు విరబోసుకుని ఉండడం నిషేధం. ముత్తైదు పూర్తిగా ఎప్పుడు కూడా పూజ చేసినప్పుడే కాకుండా జుట్టు విరబోసుకుని అసలు భర్త కనపడకూడదు అంటారు. జుట్టు విరబోసుకుని భర్త కనపడకూడదని చెప్తారు. దీనికి ఇంకో కథ కూడా చెప్తారు. మృత్యుదేవతను సృష్టించాలి. బ్రహ్మదేవుడు అన్నాడు, నా వల్ల కాదయ్యా మృత్యుదేవతను సృష్టించడం, ఎందుకంటే ప్రపంచాన్ని మొత్తాన్ని నేను సృష్టించా, మళ్ళీ వాళ్ళని ఎలా చంపేస్తాను, నా చేతితో పుట్టించిన వాళ్ళు ఎలా చంపుతా, నేను చేయను, మృత్యుదేవతను నేను సృష్టించను అన్నాడు. అప్పుడు దేవతలు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళారు. శివుడి దగ్గరికి వెళ్ళి, పరమేశ్వర మృత్యుదేవతను సృష్టించాను, లేకపోతే జనాభా తట్టుకోలేము, అన్ని లోకాల్లో ప్రజలు పెరిగిపోతూనే ఉంటారు, మన వల్ల కాదు, చావు లేకపోతే కష్టం. అంటే శివుడు ఒక్కసారి కన్నీళ్ళని ఒక నీటి చుక్కను వదిలిపెట్టాడు. ఒక రోదన నాదం చేశాడు. ఆ కన్నీటి చుక్క నుంచి ఒక రుద్రాక్ష పుట్టింది. ఆ రోదన నుంచి మృత్యుదేవత పుట్టింది. రుద్రాక్ష అంటే శివుడి యొక్క కన్నీటి చుక్క, అది రుద్రాక్ష పుట్టింది. అలాగే ఆయన రోదన, ఆ అరువు రావం అంటారనమాట, ఆ రావం నుంచి మృత్యుదేవతకు పుట్టింది. ఎలా పుట్టింది అంటే, ఎలా ఉంది అంటే అమ్మాయి ఒళ్ళంతా కూడా నల్లటి ఆకారం, నల్లటి బట్టలు వేసుకుంది, కళ్ళు ఎర్ర చింతనిప్పుల్లా ఉన్నాయి, కళ్ళమ్మట నీళ్లు కారిపోతూ ఉన్నాయి, ఎవరో రక్కేసినట్టుగా ఒళ్ళంతా ఇలా పీకేసినట్టుగా గీతలు రక్తం కారుకుంటూ ఉంది, చీము కారుతూ ఉంది, జుట్టు విరబోసుకుని ఉంది. అందుకని జుట్టు విరబోసుకుని మృత్యుదేవతా సంకేతం అని చెప్పేది. అందుకే వచ్చింది. నానా నేను ఎందుకు పుట్టించావు అంది శివుణ్ణి. శివుడు అన్నాడమ్మా, నువ్వు మృత్యుదేవతని ఈ రోజు నుంచి నిన్నే జివరదేవత అని కూడా అంటారు. నీ పని ఏంటయ్యా అంటే మనుషుల్ని చంపడమే నీ పని. ఎవడి కాలం తీరిపోయిందో వాడిని నువ్వు చంపాక ఆ ఆత్మని యమధర్మరాజు తీసుకెళ్తూ ఉంటాడు. యమధర్మరాజు మన ప్రాణాలు తీయడమ్మా, మృత్యుదేవత తీస్తుంది. కాబట్టి ధర్మరాజు వచ్చి ఇట్లా ఈ మృత్యుదేవత ఏం చేస్తుందంటే ప్రాణాలు తీసేస్తుంది. అంటే శరీరం నుంచి ఆత్మని వేరు చేసేస్తుంది. ఈ ఆత్మని, ఈ ప్రాణం ఎప్పుడైతే పోయిందో ఈ ఆత్మ వేరైపోవాలి కదా, కానీ ఆత్మ శరీరాన్ని వదిలిపెట్టదు. అయ్యి బాబా ఇన్ని రోజులు ఈ శరీరంలో ఉన్నాను, నేను వెళ్ళను అంటూ ఉంటుంది, పీక నొక్కేస్తూ ఉంటే. వెంటనే ఏం చేస్తుంది అంటే యమధర్మరాజు వచ్చి పాశం వేసి ఈ ఆత్మను గుంజుతాడు. ఆత్మ ప్రాణాన్ని గుంజుకుపోతాడు. ఆయన చంపడం మాత్రం మృత్యుదేవత చంపుతుంది. ఇదమ్మా నీ పని అన్నారు. అనేటప్పటికీ మృత్యుదేవత అంది, నాన్న నా వల్ల కాదు, నేను చంపనంది. ఇదే నువ్వు ఇప్పుడే పుట్టావు, అప్పుడే ఇంత కథ నీకు ఎలా తెలిసిపోయింది, జనాలు తిట్టుకుంటారు నన్ను అంది. అంటే శివుడు అన్నాడు, నిన్ను తిట్టుకోరమ్మా, ఇగో ఒక్క నిమిషం ఆగు అని ఇలా దోసెడు పట్టాడు. దోసెట్లోకి నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు అలా వదిలిపెట్టాడు. కొన్ని వేల చుక్కలుగా కింద పడిపోయాయి ఆ నీళ్లు. ఇగోనమ్మా ఈ చుక్కలన్నిటినీ రోగాలు అంటారు. ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రోగం. ఆ రోగం వస్తుంది, నువ్వు చంపే, అప్పుడు నింద నీ మీద ఉండదు, రోగాల మీదకి పోతుంది. మా నాన్నగారు పోయారండి రాత్రి అంటే, ఎలా పోయారు, హార్ట్ అటాక్ వచ్చి పోయారండి అంటే, అంత ఆ మృత్యుదేవత వచ్చి చంపేసిందండి అని ఎవరు అంటారు కదా. ఏమంటారు, మా నాన్నగారు పోయారండి, ఎలా పోయారండి అని, రాత్రి అనుకోకుండా కింద పడిపోయారు, తల పగిలిపోయిందండి, చచ్చిపోయారండి, యాక్సిడెంట్లో పోయారండి. ఒక రోగం, ఒక కారణం, ఒక నీళ్ళ చొక్క వెళ్తోంది అంతే తప్ప ఎవరు మృత్యుదేవతను తిట్టుకోవట్లేదు. ఇంకా ఆ మృత్యుదేవత చంపేసిందని దుర్మార్గురాలు
అని ఎవరు అనుకోవట్లేదు. రోగం వచ్చిపోయాడు, కరోనా వచ్చిపోయారండి అంటున్నారు అంతే. అప్పటి నుంచి ఆ రోగదేవత జుట్టు విరబోసుకుని వస్తుంది. అందుగురించి చచ్చిపోయే ముందట ఇంకాసేపులో ప్రాణం పోతుందంటే లోకం అంతా బంగారంలా కనపడుతుందంట, బంగారు వర్ణంలో. దూరం నుంచి మృత్యుదేవత జుట్టు విరబోసుకుంటూ ఇలా ఇలా అనుకుంటూ వస్తూ ఉండడం మన కంటికి కనపడుతుంది. అందుకని చెప్పి జుట్టు విరబోసుకుని గుళ్ళోకి వెళ్ళకూడదు. అది అర్థమైంది. వెనకాల ముట్టుకోకూడదు, గుడి వెనకాల ముట్టుకోకూడదు. ప్రదక్షిణలు ఎలా చేయాలో కూడా చెప్పాను. ఎస్ గురుగారు, ఫస్ట్ మనం ప్రధాన ఆలయానికి వెళ్ళాలా? ఇప్పుడు 4-5 గుళ్ళు ఒకటే దగ్గర ఉంటున్నాయి. అవునమ్మా, అదొక్కసారి నాకు క్లారిటీ. బాగుందమ్మా, మంచి ప్రశ్న అడిగావు. ఇది చాలా చెప్పుకోవాల్సిన విషయం. అసలు నవగ్రహాలకి వెళ్ళి ఇంకో గుడికి వెళ్ళకూడదని ఇది కూడా చాలా కన్ఫ్యూజన్. ఇది ఒక టాపిక్ కింద చేద్దాం గానీ ఫస్ట్ నాకు ఇది మాత్రం చెప్పండి. మనం ఏ గుడికి వెళ్ళాలనుకున్నా ముందు ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు ఆ గుడికి వెళ్ళి గుడి బయట చెప్పులు వదిలిపెట్టేస్తాం కదా, గుడి లోపలికి తీసుకెళ్తారు చాలా మంది. ఆవరణ ధ్వజస్తంభం పక్క అలా పెట్టకూడదు, గుడి బయటే వదిలేయాలి. గుడి బయట పెడితే చెప్పులు పోతాయి కదండి. పోతే పోనేవరా బాబు, దరిద్రం పోయింది అనుకో. దరిద్రం కాళ్ళలో చెప్పుల్లో ఉంటుంది, ఆ దరిద్రం పోయింది అనుకోవాలి అంతే తప్ప నా చెప్పులు పోయాయి ఇంకోటి చెప్పులు వేసుకొచ్చేయడం ఉంటారు. అలాగా అలాంటి వాళ్ళు ఉన్నారు, ఎందుకు లేరు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉన్న వాటిలో శుభ్రమైన చెప్పులు వేసుకెళ్ళినట్టే కదా అని శుభ్రమైన చెప్పులు ఏమున్నాయి రేక అది బాగున్నాయని చెప్పి అటు ఇటు చోట వచ్చేయడం. నేను కాదు సుమా, నేను అనుకుంటాను అసలు అంటున్నా, చెప్తున్నానమ్మా. అయితే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పులు దరిద్రం పోయినట్టుగా భావించాలి. వెళ్ళిన తర్వాత చెప్పులు అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాలి. ప్రధానమైనటువంటి దేవాలయం ఉంటుంది కదమ్మా, ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి ముందు శివాలయానికి వెళ్ళామనుకోమ్మా, శివుడిని దర్శనం చేసేసుకో. శివుడికి సంబంధించిన పరివారం మొత్తం దర్శనం చేసేసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నాగేంద్రులు ఎవరుంటే వాళ్ళని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అక్కడ కూర్చుని అయిపోయింది గుడి దర్శనం అనుకున్న తర్వాత అప్పుడు లేచి నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి. నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ ఏ గుడిలోకి వెళ్ళొద్దు మీరు. ఆ గుడి వరకే. మళ్ళీ నవగ్రహాలు ప్రదక్షిణ చేసి బయటకు వచ్చి రోడ్డు మీద చెప్పులు వేసుకుని ఇంకో గుడిలోకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చు. కానీ ఆ గుడిలో మటుకు ముందే అన్ని అయిపోయాక అప్పుడు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ప్రదక్షిణాలు చేసి మళ్ళీ బయటకు వచ్చి కాలు కడుక్కోకూడదు. ఎందుకంటే ఏ పూజ అయినా సరే మీరు గుర్తుంచుకోండి, పూజ చేసినప్పుడు ఎక్కడైనా సరే ఏ పూజ అయినా సరే మీరు చేసినప్పుడు పూజ పూర్తి అయిపోగానే కాళ్ళు కడుక్కున్నా స్నానం చేసినా ఆ పూజ ఫలితం పోయినట్టే మీకు. ఎప్పుడయ్యా అంటే ఏదైనా శాంతి చేసి ఏదో శనీశ్వరుడికి నువ్వులు దానం ఇచ్చావు కదమ్మా తలస్నానం చేయని చెప్తే వేరు. కానీ పూజ ఇంట్లో సత్యావర్తం చేసుకుని అయిపోగానే వెళ్ళిపోయి కాళ్ళు స్నానం చేశారనుకోండి వ్రతం పోయినట్టే. అలాగే నవగ్రహ ప్రదక్షిణాలు చేయగానే కాళ్ళు అక్కడ కనుక్కున్నారంటే అంతకు ముందు దేవాలయ శివుడిని చేసుకుని దర్శనం చేసుకుని సుబ్రహ్మణ్యం మొత్తం ఆ పుణ్యం మొత్తం పోయినట్టే. అందుకని కాళ్ళు కడుక్కోవద్దు. నవగ్రహాల ప్రదక్షిణ తర్వాత కాళ్ళు కడుక్కోకుండా బయటకు వచ్చి ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చాక మనం కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాలి. ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా మనం బయట నుంచి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్ల మీద 10 రకాలు దాటి వస్తాం కాబట్టి ఆ దోషం మన ఇంట్లో వాళ్ళకి రాకూడదు, చిన్నపిల్లలకి మన ఇంటికి పట్టద్దు అనుకుంటే ముందు బయటే కాళ్ళు కడుక్కొని లోపలికి రావాలి. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉందండి, ఫ్లాట్స్ ఉన్నాయనుకోండి, బయట నీళ్లు ఉండవు, ఇంట్లోకి వెళ్ళిపోతాం కదా, డైరెక్ట్గా ముందు బాత్రూంలోకి వెళ్ళిపోండి. కాళ్ళు కడుక్కున్న తర్వాత కళ్ళు తుడుచుకుని అప్పుడు బయటికి రండి. అలా చేస్తేనే ఫలితం అన్నమాట. గుడిని ఏదైనా సరే ఒక పాజిటివ్ సెంటర్గా మనం అది ఒక మన సంస్కృతికి సాంప్రదాయాలకు చిహ్నంగా గౌరవంగా భక్తిగా చేస్తే కనుక దేవాలయం మంచి ఫలితాన్ని ఇస్తుంది. చిన్న డౌట్ మళ్ళీ మనసులో తొలుతుంది గురుగారు, ఎందుకు నవగ్రహాలకి లాస్ట్ లోనే పెట్టుకోవాలి? దానికి గల ఏదో కారణం ఉంటుంది కదా? ఉందమ్మా. నవగ్రహ ప్రదక్షిణం ఎప్పుడైనా సరే నవగ్రహ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇంకేదేమో దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే మన జీవితమే నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది. నవగ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు, వీళ్ళ 9 నవగ్రహాలు కదా. ఈ నవగ్రహాల యొక్క ప్రభావంతో మన జీవితం నడుస్తుంది కాబట్టి లాస్ట్ లో వాళ్ళని తీసుకుని వాళ్ళకి ప్రదక్షిణించి ఆ పుణ్యాన్ని మన ఇంటికి తెచ్చేసుకోవాలి. ఈ పుణ్యం మొత్తం మన ఇంటికి తెచ్చుకోవాలంటే లాస్ట్ లో వాళ్ళకి చెయ్యాలి. ఎందుకంటే మనం ఏ గ్రహపీడతో బాధపడుతున్నా సరే నవగ్రహ ప్రదక్షిణం పనిచేస్తుంది మనకి. అందుకని లాస్ట్ లో చేసుకున్న తర్వాత ఇంటికి రావాలి. అది మనం పెట్టింది కాదమ్మా, అది పెద్దల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయమే. అదే మీరు ఇంకా నవగ్రహ ప్రదక్షిణ చేశాక ఇంకా జమ్మి చెట్టు, రావి చెట్టు చుట్టూ తిరగద్దు. ఇంకా ఆ గుళ్ళో అన్ని తిరిగిన తర్వాత లాస్ట్ కి అలాగే వెళ్ళిపోతున్నామని ఇంకో విషయం చెప్తున్నానండి. మీరు ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు అనుకోండి, తిరుపతి అన్ని యాత్రలు అయిపోయాక లాస్ట్ కి శ్రీకాళహస్తి చేసుకోవాలి. శ్రీకాళహస్తి రాహుకేతువులకు సంబంధించి.
శ్రీకాళహస్తి అయిపోతే మీరు ఇంటికే రావాలి డైరెక్ట్గా. ఎవరింటికి శ్రీకాళహస్తి అయిపోయాక మా వాళ్ళు అక్కడ ఉన్నారు, చిత్తూరులో ఉన్నారు, అటు వెళ్తాం, వాళ్ళకి వెళ్ళకూడదు. శ్రీకాళహస్తి దర్శనం అయిపోయిందంటే ఆ పుణ్యాన్ని మీతో మీ ఇంటికి తెచ్చేసుకోవాలి. కాబట్టి ఇలా కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట, అది లెక్క. శ్రీమాత్రే నమః గురుగారు. సంతోషం తల్లి, జయం.